గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించలేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు చీస్తామన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ ని గెలిపించాలన్నారు. ప్రజల దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్లారుపల్లి, మద్దులపల్లిలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తెల్లారుపల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేశారు పొంగులేటి. ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు 50 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. దాంట్లో 13 రోడ్లలో 4 రోడ్లు పూర్తయ్యాయి. ఇంకా వారం 10 రోజుల్లోపు మిగతా రోడ్లన్నీ కూడా పూర్తవుతాయి. గతంలో కూడా 81 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు మార్చికి ముందు కంప్లీట్ చేసుకున్నాం. ఇది కాకుండా సుమారు 10.5 కోట్ల రూపాయలతో 10,50,00,000 రూపాయలతో 4 తార్ రోడ్లు, అవి ఒకటి ముత్యాలమ్మ గుడి నుండి ధోబీఘాట్ వరకు, ఖమ్మం నుండి కోదాడ రోడ్ నుండి తెల్లదేవరపల్లి వరకు, ఖమ్మం నుండి తెల్లదేవరపల్లి రోడ్డు నుండి రాముడి చెరువు వరకు, తెల్లదేవరపల్లి నుంచి తల్లంపాడు వరకు ఈ 4 రోడ్లు 10.5 కోట్లు 10,50,00,000 రూపాయలతో శాంక్షన్ చేసుకుని టెండర్లు కూడా అయినాయి. ఇందులో కొన్ని శంకుస్థాపన చేసుకున్నాం, మరికొన్ని శంకుస్థాపన చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అదే రకంగా 81 లక్షల రూపాయలతో ఖమ్మం నుండి కోదాడ రోడ్డు వరకు, తెల్లదేవరపల్లి రోడ్డు వరకు కూడా మరామతులు ఆల్రెడీ పూర్తయింది. ఇది కాకుండా 20 లక్షల రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అదే రకంగా ఇరిగేషన్ కి సంబంధించినవి కూడా 2 వర్కులు పూర్తి చేసుకున్నాం. మంచినీళ్ళకి సంబంధించిన సమస్యను కూడా పరిష్కరించుకున్నాం. మీ దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గడిచిన సంవత్సరంన్నరలో అనేక సంక్షేమ కార్యక్రమాలని, ఆనాటి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను చేపడుతూనే కొత్త సంక్షేమ కార్యక్రమాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం ఇందాక రాయల గారు చెప్పినట్లు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కానీ, 500 రూపాయలకి గ్యాస్ మద్దు కానీ, ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం గాని, సన్న బియ్యం గాని, సన్నొడ్లకి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ కానీ, రైతు భరోసా ఆనాటి ప్రభుత్వం 10,000 ఇస్తే 12,000 ఇచ్చే కార్యక్రమాన్ని కానీ, ఒకేసారి 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయల వరకు చాలా మందికి రుణమాఫీ చేసిన కార్యక్రమం కానీ, అదే రకంగా ఉగాది నుంచి సన్న బియ్యం కానీ, అదే రకంగా ఇప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు కానీ, ఈ గ్రామంలో 60 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం. గత 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వంలో పేదవాడి చిరకాల కోరిక 10 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు కట్టామని చెప్పేది మొదలుపెట్టింది 98,000, అందులో పూర్తి చేసింది 66,000, పూర్తి చేయకుండా మొండిగోడలతో వదిలిపెట్టింది సుమారు 35,000. దాంట్లో అప్పుడు 18 ఏదో వచ్చినాయి అని చెప్తున్నారు. ఈ మన ప్రభుత్వంలో మొదటి విడత 60 ఇచ్చాం. రాబోయే రోజుల్లో విడతల వారీగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా, స్థానిక శాసనసభ్యుడిగా నాదే బాధ్యత.